ఇశ్రాయేళ్ల అందరి కొరకై నేను నా సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును, దాని కట్టడలను, విధులను జ్ఞాపకము చేసుకొనుడి. చదువు. యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తగు ఏలియాను మీ యొద్దకు పంపుదును. నేను వచ్చి దేశమును శపించకుండునట్లు అతడు తండ్రుల హృదయమును పిల్లల హృదయమును తండ్రుల తట్టుకును తిప్పును. మలాకీ గ్రంథం 4:4-5 వచనాల్లో రాయబడినటువంటి మాటలు బైబిల్ ధ్యానాంశముగా మనం చదువుకున్నాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగినటువంటి మా యేసయ్య, ఉదయకాల సమయంలో తండ్రి మీ పాద సన్నిధికి వస్తూ నాయన మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము నాయన. ఇప్పటి వరకు తండ్రి పాటల ద్వారా తండ్రి మీరు మహిమపరచబడ్డారు నాయన. స్తుతి ఆరాధనల ద్వారా మీరు మహిమపరచబడ్డారు. సాక్ష్యముల ద్వారా మీరు మహిమపరచబడ్డారు తండ్రి. మా హృదయపూర్వకమైన కానుకలు అర్పణల ద్వారా తండ్రి అయా మిమ్మల్ని మహిమపరచటానికి మీరు చూపిన కృప కొరకై వందనాలు చెల్లిస్తూ ఉన్నాను నాయన. ఈ సమయంలో నీ జీవం కలిగిన మాటలు తండ్రి మేము ధ్యానం చేస్తుండగా నీ దీన సేవకుని తండ్రి నీ సిలువ చాటున మరుగుపరచండి నాయన. పరిశుద్ధాత్మ దేవుడా, నా జ్ఞానాన్ని మరుగు చేయండి అయా నాయన. నీ బిడలకు నాయన నీ విలువైనటువంటి మాటలు అందించమని వేడుకుంటూ, ఆశతో చేరి వచ్చిన దేవుని పిల్లలైన నీ బిడ్డలందరినీ దీవించి ఆధ్యాత్మికంగా బలపరచమని వేడుకుంటూ యేసు క్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంఘమా, ఉదయకాల సమయంలో ఆరాధనకి చేరి వచ్చినటువంటి దేవుని పిల్లలైనటువంటి మీ అందరికీ మన ప్రభువును మన రక్షకుడును పునరుద్ధానుడైన యేసు క్రీస్తు వారి నామములో నా నిండు హృదయంతో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలను చెల్లిస్తూ ఉన్నాను. మరి దినాలైతే ఎండలైతే చాలా భయంకరంగా ఉన్నాయి. మరి నిన్నటి దినాన మన తెలుగు రాష్ట్రాలలో 33 మంది మరి చనిపోవటం జరిగింది ఎండలకు. కాబట్టి మనం సమయాన్ని మార్చాం. మరి మీరందరూ కూడా సమయాన్ని పాటించి మరి త్వరగా వస్తూ ఉన్నారు. అందును బట్టి నేను మిమ్మల్ని అందరినీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో అభినందిస్తున్నాను. మీకు సంఘం తరపున కృతజ్ఞత మరి భావంతో మీకు యేసుక్రీస్తు వారి పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఎవరి జీవితంలోనైనా చివరి భాగం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. బైబిల్ గ్రంథములో పాత నిబంధనలో చివరి అధ్యాయమే మలాకీ గ్రంథము. ఆ మలాకీ గ్రంథములో చివరి మాటలు ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. ముగింపు మాటలు. ముగింపు చాలా ప్రాముఖ్యమైంది కదా. ముగింపు అనేది చాలా ప్రాముఖ్యమైంది. 4వ అధ్యాయము 1, 2, 3 వచనాలు చెప్పాను. ఏం చెప్పాను? 3 వచనాల్లో భావం నేను చెప్పాను. నేను గడిచిన వారం చెప్పాను కదా. 1, 2, 3 వచనాలు ఉన్నటువంటి భావం. 1వ వచనం ఎవరి గురించి రాయబడిందని చెప్పాను? భక్తిహీనులను గురించి 1వ వచనం రాయబడింది. 2వ వచనము భక్తి పరుల గురించి రాయబడిందని చెప్పాను. 3వ వచనం ఎవరి గురించి రాయబడింది? ఇద్దరి గురించి, భక్తిహీనుల గురించి రాయబడింది, భక్తి పరుల గురించి రాయబడింది. ఇప్పుడు ఇశ్రాయేలీయుల 12 గోత్రాల వారు భక్తిహీనులుగా మార్చబడ్డారా, భక్తి పరులుగా ఉన్నారా? వీళ్ళు 10 ప్రశ్నలు చూసాం కదా మనము. ఈ 10 ప్రశ్నలు ఎవరు వేశారు? ఇశ్రాయేలు వేశారు. చెప్తారు ఎవరైనా 10 ప్రశ్నలు? 10 ప్రశ్నలు చెప్తారు ఎవరైనా? రాసుకున్నారు కదా. ఏమేమి దేవుని మీద ఏం తప్పులు నేరాలు మోపారో చెప్పాను కదా నేను. 10 ప్రశ్నలు. దేవుణ్ణి 10 ప్రశ్నలు అడిగారు కదా. మొదటి ప్రశ్న ఏం అడిగారు?
నేను ఏశావును ద్వేషించి తిని యాకోబును ప్రేమించి తినంటే ఏమంటున్నారు వీళ్ళు? ఏ విషయమందు నీవు మమ్మల్ని ప్రేమించితివి అన్నారు. ఇది భక్తిపరులు అనే మాటనా, భక్తిహీనులు అనే మాటనా? భక్తిహీనులు అనే మాటలు. దేవుడు ఎంతో ప్రేమించాడంట. ఇంకా వాటి గురించి చెప్పుకుంటూ పోతే ప్రేమను గురించి అవధులు లేవు. దేవుని ప్రేమకు అవధులు లేవు. అగాపే ప్రేమ. ఏ ప్రేమ అంట? దేవుని ప్రేమ అగాపే ప్రేమ. ఈ భూమి మీద ఎవరు చూపలేనటువంటి ప్రేమ. అంతగా ప్రేమించాడు. ఎవరిని? ఇశ్రాయేలీలను. ఇశ్రాయేలు ఎవరిని ప్రేమించాడు? ఇస్సాకుకు పుట్టినటువంటి కుమారులు ఒక కుమారుడైనటువంటి యాకోబును ప్రేమించాడు. కానీ వీళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే భక్తిహీనులుగా మాట్లాడారు. ఎలా మాట్లాడారు? భక్తిహీనులుగా మాట్లాడారు. యాకోబును ప్రేమించి తిని ఏశావును ద్వేషించి. రెండో ప్రశ్న ఏంటి? నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులు. వినండి జాగ్రత్తగా, రాసుకోని వారు ఎవరైనా ఉంటే రాసుకోండి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మలాకి గ్రంథం అంతా కూడా మరొకసారి చదవండి. రెండోదిగా వీరు చేసినటువంటి భక్తిహీనమైన పని ఏంటంటే దేవుని నామాన్ని ఏం చేశారంట? నిర్లక్ష్య పెట్టారు. నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏమాయను? నా నామమును నిర్లక్ష్య పెట్టు యాజకులారంటే వీరేమంటున్నారు? ఏ విషయమందు నేను నీ నామమును నిర్లక్ష్య పెట్టితిమే. భక్తిపరులు మాట్లాడే మాటల, భక్తిహీనులు మాట్లాడే మాటలు ఇవి. భక్తిహీనులు. ఎవరు మాట్లాడే మాటలు? భక్తిహీనులు. మూడోదిగా ఏం చూసాం మనం? బలిపీఠం మీద ఏ అర్పణలు అర్పిస్తున్నారంట? అపవిత్రమైన వాటిని అర్పిస్తే ఆయన ఏమంటున్నాడు? మీరు నా బలిపీఠం మీద అపవిత్రమైనటువంటి వాటిని అర్పిస్తున్నారంటే వీళ్ళు ఏమంటున్నారు? ఏమి చేసి నీ బలిపీఠం, నీ భోజన బలిపీఠమును మేము అపవిత్ర పరిచితిమే. చూడండి భక్తిహీనులు ఎలా మాట్లాడుతున్నారు. 4 ఏమన్నారు? 4 యాజకుల వివాహాలలో ఏమున్నాయి? వివాదాలున్నాయి. వివాహాలలో ఏమున్నాయి? వివాదాలున్నాయి. భక్తిహీనులు ఎలా నడుచుకున్నారో చూడండి. భక్తిపరులు ఎలా ఉంటారు? భక్తిపరులు ఎలా జీవిస్తారు? యెహోవాయందు భయభక్తులు గలవారు ఎలా మాట్లాడతారో మనం చూసాం. వివాహాలలో కూడా వారు ఎలా ఉన్నారు? భక్తిహీనులుగా. వివాదాలు, యాజకుల పరిచర్యలో, వివాహాలలో లోపాలను, విభేదాలను మనం చూస్తున్నాం. 5వదిగా దేవునికి మాటల చేత ఏం చేస్తున్నారంట? ఆయనని ఆయాస పెట్టారు. ఎవరు వీళ్ళు? ఇశ్రాయేలీలలో ఉన్నటువంటి భక్తిహీనులు. ప్రతి కాలంలో కూడా గుర్తుపెట్టుకోండి, ఆదాము మొదలుకొని నేటి వరకు ప్రతి తరములో, ప్రతి కాలములో కూడా భక్తి పరులుంటారు, భక్తిహీనులు కూడా ఉంటారు. ఇశ్రాయేలీలు 12 గోత్రాల వారు ఎలా ఉన్నారంటే భక్తిహీనులుగా మాట్లాడారు. ఎన్ని అయిపోయినాయి? 5. 6 ఏంటి? 6 ఏంటి? ఆయాస మాటలు. ఏ మాటలు ఇవి? ఆయాసకరమైనటువంటి మాటలు, గర్వపు మాటలు, దేవుని తీర్పు మహాదినమును గురించినటువంటి మాటలు మనం చూస్తున్నాం. ఇంకో మాట మనం మర్చిపోయాం. కింది మాట ఏంటంటే 6వ మాట, భక్తులైనటువంటి దేవుని సొమ్మును దొంగలించినటువంటి భక్తులను మనం చూసాం. భక్తి పరులైతే ఖచ్చితంగా ఏం చేస్తారు? దొంగలైనటువంటి భక్తులు దేవునికిచ్చే అర్పణలు, దేవునికిచ్చే దశంభాగాలు, దేవునికిచ్చే కానుకలు ఏం చేస్తున్నారు? వాళ్ళు దొంగిలిస్తున్నారు. అందుకని దొంగలైనటువంటి భక్తులను మనం చూసాం. దేవుని ఆయాస పెట్టినటువంటి వారిని మనము
చూసాం. దేవుని సేవ నిష్ఫలమని చెప్పినటువంటి భక్తిహీనులనేటువంటి మాటల్ని మనము చూసాం. 10 ప్రశ్నలు నేను అన్నీ కూడా అంతకుముందు ఈ వారం కాక అంతకుముందు వారం కాక అంతకుముందు వారము 10 ప్రశ్నలు నేను రాయించాను మీకు. దేవుని చిత్తమైతే అన్ని టైప్ చేసి మన చర్చ్ గ్రూప్లో పెడతాను. ప్రేమైన దేవుని వారలారా, ఏ వచనం ఎక్కడ రాయబడిందని. ఇవన్నీ కూడా మలాకి గ్రంథం 4వ అధ్యాయము 1 నుంచి 3 వచనాల్లో భక్తిపరులు భక్తిహీనుల మాటలు మనము చూసాం. 3వ అధ్యాయము 13 నుండి 15 వచనాలు ఎవరి గురించి రాయబడిందని చెప్పాను? భక్తి హీనుల గురించి రాయబడిందని చెప్పాను. 16 నుంచి 18 వచనాలు ఎవరి గురించి? భక్తి పరులను గురించి రాయబడింది. మళ్ళా 4వ అధ్యాయం 1 నుంచి 3 వచనాల వరకు ఒకటి భక్తిపరులు భక్తిహీనులు ఇద్దరికి కలిపి 3 వచనం. మొదటి వచనం ఎవరి గురించి రాయబడింది? భక్తిహీనులు. 2వ వచనం ఎవరి గురించి రాయబడింది? భక్తిపరులు. 3వ వచనము భక్తిహీనుల కొరకై భక్తి పరుల కొరకై రాయబడింది. ఇప్పుడు దేవుడు ముగింపులోనికి తీసుకొస్తూ ఉన్నాడు. ఏం తీసుకొస్తున్నాడు? ముగింపులోనికి తీసుకొస్తున్నాడు. ముగింపు చాలా ప్రాముఖ్యమైనది కదా. పాత నిబంధనకి ముగింపు మలాకి గ్రంథము 4-5 వచనాలు ముగింపు మాటలు. ఎవరి జీవితంలోనైనా ముగింపు మాటలు చాలా ప్రాముఖ్యమైనటువంటివి. కొత్త నిబంధనకి పాత నిబంధనకి చివరి మాటలు ఈ మాటలు. ఆ తర్వాత కొత్త నిబంధన ప్రారంభించబడటానికి 400 సంవత్సరాల టైం పట్టింది. ఎన్ని సంవత్సరాలు పట్టింది? 400 సంవత్సరాలు నిశ్శబ్ద కాలం. దేవుడు ఇశ్రాయేలీలతో మాట్లాడలేదు. ఈ 10 మాటలు, ఈ 10 ప్రశ్నలు ఇశ్రాయేలీలు మాట్లాడిన తర్వాత, దేవుడు వారికి సమాధానం చెప్పినటువంటి తర్వాత 400 సంవత్సరాలు ఇశ్రాయేలీల మధ్యలో ఇక ఏ ప్రవక్త కూడా దేవుడు పంపించలేదు. ఏ ప్రవక్తతో కూడా దేవుడు మాట్లాడకుండా నిశ్శబ్దమైనటువంటి సంవత్సరాలు 400 సంవత్సరాలు గడిచాయి. 400 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి దైవజనుడే బాప్తీసమిచ్చు యోహాను. అదే ఈ 4-5 వచనాలలో రాయబడినటువంటి మాటలను మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని సంఘమ, ఈ 400 సంవత్సరాలు దేవుడు ఇశ్రాయేలీలతో మాట్లాడకుండా మౌనమైనట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు మాట్లాడినప్పుడు ఇన్ని మాటలు దేవుడు తెలియజేశాడు కదా. ఎందుకు తెలియజేశాడు ఇన్ని మాటలు దేవుడు? మలాకి ద్వారా దేవుడు ఏం సందేశం ఇచ్చాడు ఇశ్రాయేలీలకి? మలాకి ద్వారా ఇన్ని మాటలు విన్నాం కదా. ఇప్పుడు మనము 10 ప్రశ్నలు 10 జవాబులు మనం విన్నాం కదా. ఈ 4 అధ్యాయాలలో ఇన్ని జరిగినటువంటి పరిస్థితులను బట్టి దేవుడు ఇశ్రాయేలీలకు ఏం చెప్పాడు? ఏం తెలియజేశాడు? ఏం తెలియజేశాడు? మారు మనసు పొందాలని చెప్పాడు. ఇది చివరి అవకాశం. ఎవరికి? మనకు కాదు, ఇశ్రాయేలీయులకు చివరి అవకాశం. అందుకని మలాకిని దేవుడు ఎన్నుకొని ఏర్పాటు చేసుకొని దూతగా చెప్పి మలాకి ద్వారా ఇశ్రాయేలీయులకి మాటలన్నీ తెలియజేశాడు. ఆ దినము రాబోతుంది. ఏ దినము? ఉగ్రత దినము. ఆ దినాన్ని గురించి మలాకి చెప్పాడు. ఆ తర్వాత ఎవరు చెప్పాడు ఆ దినాన్ని గురించి? బాప్తీసమిచ్చు యోహాను చెప్పాడు. ఆ రాబో ఉగ్రత దినము నుండి మిమ్మల్ని తప్పించగలిగినటువంటి వాడు ఎవడు అన్నటువంటి మాటని మనం చూసాం. ప్రియమైన దేవుని, ఇన్ని మాటలు విన్న తర్వాత, దేవుడు ఇన్ని మాటలు ఇశ్రాయేలీయులతో మాట్లాడిన తర్వాత భక్తిపరులైనటువంటి వారు కొంతమంది మార్పు చెందారు. భక్తిహీనులు ఇంకా మార్పు చెందని స్థితిలోనే ఉన్నారు. దేవుడు మారటానికి అవకాశం ఇచ్చాడు. ఆ చివరి అవకాశమే బాప్తిసమిచ్చు యోహానును దేవుడు పంపించాడు. ఆయన తర్వాత ఇంకొక అవకాశాన్ని ఇచ్చాడు దేవుడు. ఆ మహాదినాన్ని గురించి ముందుగానే దేవుడు తెలియజేశాడు. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనములో ఆ దినమును గురించి, నియమించిన దూత గురించి చెప్పాడు.
ఆ తర్వాత మనము 13వ వచనంలో చూస్తున్న 3వ అధ్యాయములో, తర్వాత 4వ అధ్యాయము 1లో మనం చూస్తున్నాము. ఆ తర్వాత 4వ అధ్యాయము 5వ వచనములో కూడా మనం చూస్తున్నాము. యెహోవా నియమించిన భయంకరమైనటువంటి మహాదినము రాకమునుపు అన్నటువంటి మాటని మనం చూస్తున్నాం. అంతకుముందు హోరేబు కొండ మీద ఇశ్రాయేలు అందరి కొరకై నేను నా సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును, దాని కట్టడలను, విధులను జ్ఞాపకము చేసుకొనుడి. హోరేబు కొండ మీద దేవుడు దైవజనుడు అయినటువంటి మోషేకి ఏమిచ్చాడంట? ఇశ్రాయేలుల అందరి కొరకై నేను మోషేకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును, కట్టడలను, విధులను మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి, తెలుసుకోండి. ఆజ్ఞలు ఎందుకు ఇచ్చానో తెలుసుకోండి, ఆ విధులను ఎందుకు ఇచ్చానో మీరు తెలుసుకోండి. మారు మనసు పొందండి. చివరి అవకాశాన్ని ప్రవక్త అయినటువంటి మలాకి ద్వారా దేవుడు ఇస్తున్నాడు ఇశ్రాయేలు అందరికీ. ఒకవేళ ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోకపోతే ఒక మహాదినము మీ కొరకు ఆయన సిద్ధపరిచాడు. ముగింపు మాటలు, మారు మనసు పొందటానికి దేవుడు చెప్పినటువంటి మాటలు. మారు మనసు పొందకపోతే, దేవుడు ఇన్ని మాటలు చెప్పినా వినకపోతే పరిస్థితి ఏంటి? ఒకరోజు పేతురు ప్రసంగించాడు. ఎవరి మధ్యలో ప్రసంగించాడంటే ఇశ్రాయేలుల మధ్యలో పేతురు ప్రసంగించాడు. అన్ని మాటలు విన్నటువంటి ఇశ్రాయేలీలు ఆ తర్వాత ఏం చేశారు ఒక్కసారి మనం చూద్దాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 2వ అధ్యాయము అందరం కూడా మలాకి గ్రంథము, క్షమించండి, అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 36-37 వచనాలు. 36-37 వచనాల్లో వారు 36-37 మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకోవలనని చెప్పాను. వారు ఈ మాటలు విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడగగా, పేతురు మీరు ఏం పొందాలంటున్నాడు? మారు మనసు పొంది దేవుని మాటలు విన్న తర్వాత, దేవుడు ఇన్ని మాటలు మాట్లాడిన తర్వాత ఇశ్రాయేలీల ప్రజలు హృదయములో నొచ్చుకొని ఏ మాట మాట్లాడాలి? అయ్యా ఇప్పుడు మేమేం చెయ్యాలి? నిజంగా మేము ఏం చెయ్యాలి? ఇప్పుడు మా జీవితాలను ఎలా మార్చుకోవాలి? ఈ మాటలు విన్నటువంటి తర్వాత, ఇన్ని మాటలు మలాకి గ్రంథములో దేవుడు మలాకి ప్రవక్త ద్వారా ఇన్ని విషయాలు ఇశ్రాయేలు ప్రజలకు తెలియజేసినటువంటి తర్వాత ఆ మాటలు విన్న ఇశ్రాయేలు అందరూ కూడా అయ్యా ఇప్పుడు మేమేం చెయ్యాలని మలాకి ప్రవక్తతో అనవలసినటువంటి వారు ఆ మాటలు అనలేదు ఆ రోజు. కానీ పేతురు ప్రసంగించినప్పుడు అక్కడున్నటువంటి వారు దేవుని మాటలు విని, వారు ఈ మాటలు విని హృదయమును నొచ్చుకొని, అయ్యలారా మేమేమి చేతము. దేవుని మాటలు విన్న తర్వాత ప్రతి మనిషి కూడా చేయవలసిన పని ఏంటంటే, ఇప్పుడు నేనేమి చేయాలి? మారు మనసు పొందటానికి ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు మలాకి ప్రవక్త ద్వారా ఒక చివరి అవకాశాన్ని ఇచ్చాడు. పాత నిబంధన ముగించబడుతుంది. పాత నిబంధన ముగించక ముందు ఒక చివరి హెచ్చరిక ఇశ్రాయేలులకు దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని ప్రజలైన ఇశ్రాయేలులకు, లేకపోతే విశ్వాసులైనటువంటి వారికి చివరి హెచ్చరిక. 8వ భాగానికి టైటిల్ మీరు రాసుకోండి. విశ్వాసులైనటువంటి వారికి
దేవుని పిల్లలైనటువంటి వారికి చివరి హెచ్చరిక. 7 భాగాలు చెప్పాను నేను ఇప్పటి వరకు. నీతిమంతుల విజయం గురించి మనం 4 వారాలు ధ్యానం చేశాము. ఈరోజు 8వ భాగంగా మనం చూసినట్లయితే విశ్వాసులైన దేవుని పిల్లలకు దేవుడిస్తున్నటువంటి హెచ్చరిక 4వ అధ్యాయము 4-5 వచనాల్లో రాయబడినటువంటి మాట. దేవుని మాటలు విన్న తర్వాత అయ్యలారా మేమేం చెయ్యాలని మలాకి ప్రవక్తతో అనాలి. ముగింపు మాటలు ఇశ్రాయేలుకు తెలియజేసినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఆ మాటను హృదయములో ఉంచుకోక, మారు మనసు పొందక, అవిధేయులుగానే జీవించటం ద్వారానే ఎన్ని సంవత్సరాలు దేవుడు మౌనంగా ఉన్నాడో తెలుసా? మలాకి గ్రంథానికి, మత్తయి సువార్తకి ఎన్ని సంవత్సరాల నిశ్శబ్ద కాలం అని చెప్పాను? ఇంచుమించు 400 సంవత్సరాలు. మీరు గుర్తుంచుకోవాలి ప్రతి విషయాన్ని కూడా. ఎన్ని సంవత్సరాలు? 400 సంవత్సరాలు. ఈ మాటలు విన్న ఇశ్రాయేలు జీవితంలో మారు మనసు రాట్లే, పశ్చాత్తాపము రాట్లే. దేవుడు ఇంతగా తన ప్రవక్తను పంపించి, తన దూతను పంపించి, ఆ దూత ద్వారా దేవుడు భక్తి పరులకు కలగబోయే తీర్పేంటో, భక్తిహీనులకు కలగబోయే తీర్పేంటో, నీతిమంతులకు జరగబోయే ఆ కార్యాలేంటో దేవుడు ఇన్ని విషయాలు ఇశ్రాయేలు ప్రజల మధ్యకు తెలియజేసిన ఇశ్రాయేలు ప్రజలు భక్తిహీనులుగానే, మారు మనసు పొందని వారిగానే నడుచుకున్నారు. ఈ మాటలు విన్నటువంటి ఆనాడు కొత్త నిబంధనలు ఉన్నటువంటి ఇశ్రాయేలీలు హృదయములో నొచ్చుకొని అన్నారు, అయ్యలారా ఇప్పుడు మేమేమీ చేయాలి. ఈ మాట ఎవరనాలి? ఏ ఇశ్రాయేలు అనాలి? మలాకి గ్రంథములో ఉన్నటువంటి 12 గోత్రాలైన ఇశ్రాయేలీలు ఈ మాట అనాలి. అయ్యా ఇప్పుడు మేమేమీ చెయ్యాలి అనాలి. కానీ వారు ఏం చేస్తున్నారు? మారు మనసు నందని ప్రజలుగా బ్రతుకుతున్నారు. ప్రియమైన దేవుని వారలారా, ముగింపు మాటలు చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలు. సొలొమోను కూడా ముగింపును గురించి చెప్పాడు కదా. సొలొమోను కూడా ముగింపును గురించి రాశాడు. ఆయన కూడా ఏం రాశాడు ఒక్కసారి చూద్దాం. సొలొమోను కూడా అన్నిటిని గురించి ఆలోచన చేసి, జీవితాలను గురించి, మనుషుల గురించి, భక్తుల గురించి, భక్తిహీనుల గురించి, అన్నిటిని గురించి భక్తుడైనటువంటి సొలొమోను ఆయన కూడా ఆలోచన చేసి చివరికి ఒక విషయాన్ని ముగింపులో ఆయన చెప్పాడు. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము. అందరూ కూడా తెరవాలి, ప్రతి ఒక్కరు కూడా. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 13-14 వచనాలను ఒకసారి మనం చదువుదాం. ప్రసంగి గ్రంథము అందరు తెరవాలి. 12వ అధ్యాయము 13-14. ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థమిదే. ఆయన ఏం చెప్తున్నాడు ఒకసారి జాగ్రత్తగా వినండి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదే విధి. గూఢమైన ప్రతి అంశమును గురించి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతిక్రియను అది మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోనికి తెచ్చును. ఇవి ఎవరి ముగింపు మాటలు? ఎవరి ముగింపు మాటలు ఇవి? ఈ రాసిన ఆయన మామూలు మనిషా? ఈ భూమి మీద ఉన్నటువంటి జ్ఞానవంతులలో గొప్ప జ్ఞానవంతుడైన సొలొమోను చెప్తున్నటువంటి ఆ చివరి మాటలు, ముగింపు మాటలు ఏంటంటే, ఇదంతా వినిన తర్వాత తేలిన ఫలితార్థమిదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటయు. ఇంకేమన్నాడు? ఆయన కట్టలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇది ఏ విధి. ఆయన కట్టడలను ఆజ్ఞలను బట్టి నడుచుకున్నటయి ఇదే. ఆయన యందు భయభక్తులు కలిగి జీవించుటే ఇదియే. మానవ కోటికి ఏంటంట? విధి. భక్తి పరులుగా జీవించటమే, మారు మనసుకు తగిన జీవితాన్ని జీవించటమే, ముగింపులో దేవుని కొరకు బ్రతకటమే, ఆ తీర్పు దినమున ఆ మహాదినాన్ని తప్పించుకోవటమే. దేవుడు విమర్శ చేయ ఒక దినము ఉంది. ఆయన తీర్పులోనికి తీసుకొస్తాడంట. విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతిక్రియను అది మంచిదే కానీ చెడ్డదే కానీ ఏం చేస్తాడంట? ఆయన తీర్పులోనికి
తీసుకొని వస్తాడు. భక్తి పరులకు అవకాశం ఇస్తున్నాడు, భక్తిహీనులకు ఆయన అవకాశం ఇస్తూ ఉన్నాడు. మలాకి గ్రంథములో చివరి మాటలను మనం చూస్తుంటే దేవుడు ఒక అవకాశాన్ని ఇచ్చాడు ఇశ్రాయేలీలకు. ప్రియమైన దేవుని వారలారా, అవకాశం ఇచ్చినటువంటి ఆయన మారు మనసు పొందుతారని ఎదురు చూస్తారు. ఒక దినముంది, దేవుడు విమర్శించే ఒక దినముంది. ఆ దినమున తప్పించుకునేవాడు ఎవడు? భయభక్తులు కలిగి ఉండుట. ఏమన్నాడు సొలొమోను? భయభక్తులు కలిగి ఉండుట అండర్లైన్ చేసుకోండి. 2, ఆయన కట్టడలను అనుసరించి నడుచుకోవాలని అన్నది. ఆ మాటల్లా అండర్లైన్ చేసుకోవాలి మనము. 14 వచనములు అంటాడు కదా, విమర్శ చేయనప్పుడు ప్రతిక్రియ అనేది మంచిదే కానీ చెడ్డదే కానీ ఆయన ఏం చేస్తాడంట? తీర్పులోనికి తీసుకొస్తాడు. మనిషి ముగింపు మాటలు, మలాకి ముగింపు మాటలు, సొలొమోను ముగింపు మాటలు ఎలా ఉన్నాయి? ఎలా ఉన్నాయి? ఎలా ఉన్నాయి మీరు చెప్పాలి. ముగింపు మాటలు ఎలా ఉన్నాయి? హెచ్చరిక. ఎవరికి? విశ్వాసులకు హెచ్చరిక, ఇశ్రాయేలీలకు హెచ్చరిక. ఆ తర్వాత మనకి హెచ్చరికలు వచ్చినాయి. మనకు కూడా ఏమొచ్చినాయి? మలాకి 12 గోత్రాల వారిని హెచ్చరించాడు. ఆ తర్వాత ఎవరు హెచ్చరించారు మనల్ని? బాప్తిసం ఇచ్చే యోహాను వచ్చి ఆ మహాదినాన్ని గురించి చెప్పి ఇశ్రాయేలుని హెచ్చరించాడు. ఆ తర్వాత ఎవరు హెచ్చరించారు మనల్ని? నిబంధన దూత వచ్చిన యేసుక్రీస్తు వారు, ఆయన మనల్ని ఏం చేశాడు? హెచ్చరించాడు ఆయన. ఆ సందర్భాన్ని కూడా మనం చూసాం. ప్రేమైనటువంటి దేవుని సంగమా, భయభక్తులు కలిగి ఉండుట, ఆయన ఆజ్ఞలను గైకొని ఉండుట. మలాకి గ్రంథంలో ఏం చూస్తున్నాం మనం? 4, 5, 6 వచనంలో ఏం చూస్తున్నాం మనం? మోషే హోరేబు కొండ మీద ఏం చేశాడంట ఆయన? మోషేకి, ఇశ్రాయేలీలకి, ఇశ్రాయేల్ అందరికీ ఏం చేశాడంట ఆయన? ధర్మశాస్త్రములను, కట్టడలను, విధులను జ్ఞాపకము చేసుకొనుడి. వేటిని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు? ధర్మశాస్త్రంలోని విధులను, కట్టడలన్నిటిని మీరు జ్ఞాపకం చేసుకోండి అన్నటువంటి మాట. నీతిమంతులకు విజయం ఉంటుంది, ఏ రోజుకైనా గుర్తుపెట్టుకోండి అంటున్నాడు. నీతిమంతులకు ఏముంటుంది? విజయం ఉంటుంది. అవిధేయులకు, అనీతిమంతులకు విజయం అనేది ఉండదు. భక్తిపరులకు విజయం ఉంటుంది, విధేయులకు విజయం ఉంటుంది. ఒకవేళ భక్తిపరులకు ఇప్పుడు కష్టాలు రావచ్చు, శ్రమలు రావచ్చు, శోధనలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, పోరాటాలు రావచ్చు, శోధనలో ఉండొచ్చు ఇప్పుడు భక్తిపరులు. కానీ భక్తిపరులకు ఒకరోజు ముగింపులో విజయాన్ని వారు చూస్తారు. కానీ భక్తిహీనుల పరిస్థితి ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉంది. గోధుమలను పొట్టును ఏం చేస్తానన్నాడు ఆయన? వేరు చేసి ఒక దినము రాబోతుంది. ఆ దినాన్ని గురించి ప్రకటించాడు. ప్రేమైనటువంటి దేవుని సంగమా, ఆ మాటని ఒకసారి మనం చూద్దాం. ప్రేమైన దేవుని సంగమం, మలాకి క్షమించండి, ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయంలో మనం చూసేందుకు హోరేబు కొండ మీద ఇశ్రాయేల్ అందరికై నా సేవకుడైన మోషేకి ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రము ఏమిచ్చాడో ఒక్కసారి చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 10వ వచనం. 4:10. నీవు హోరేబులో నీ దేవుడైన యెహోవా సన్నిధిని నిలిచి ఉండగా, యెహోవా నా యొద్దకు ప్రజలను సమకూర్చుము, వారు ఆ దేశం మీద బ్రతుకు దినములన్నీ నాకు భయపడి నేర్చుకొని తమ పిల్లలకు నేర్పునట్లుగా వారికి నా మాటలను వినిపించేదననియు ఆయన నాతో చెప్పిన దినమును గూర్చి వారికి తెలుపుము. మలాకి గ్రంథం 4:10లో రాయబడినటువంటి మాట. ఒకప్పుడు దైవజెండైనటువంటి మోషేను హోరేబు కొండ మీదకి దేవుడు పిలిపించి తెలియజేస్తున్నటువంటి మాటని ఇక్కడ చూస్తున్నాం. ఇశ్రాయేలులందరినీ ప్రజలను సమకూర్చుము. అక్కడేమన్నాడు? ఇశ్రాయేలు అందరినీ
తీసుకురమ్మన్నాడు. ఇక్కడ మోషే ఏమంటున్నాడు? దేవుడు మోషేని హోరేబు కొండ మీదకి పిలిచి, ఇదిగో ఇశ్రాయేలు ప్రజలందరినీ సమకూర్చు, వారు ఆ దేశం మీద బ్రతుకు దినములన్నీ నాకు భయపడా నేర్చుకొని తమ పిల్లలకు నేర్పునట్లు వారికి మాటలు వినిపింపుమని నాతో చెప్పిన దినమును గురించి వారికి తెలిపెను. ఏం తెలియజేశాడు ఆయన? ఏం తెలియజేశాడు? హోరేబులో ధర్మశాస్త్రము కట్టడలను అన్నీ కూడా ఆనాడు మోషే ప్రజలందరినీ సమకూర్చి తెలియజేయమన్నాడు. ఇదే మాటను ఇప్పుడు ఎవరు జ్ఞాపకం చేస్తున్నారు? దేవుడు మలాకి ప్రవక్త ద్వారా ఇశ్రాయేలీలకు తెలియజేస్తున్నాడు. హోరేబు కొండ మీద ఇశ్రాయేల్ అందరి కొరకై నేను నా సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును, దాని కట్టడలను, విధులను నా ప్రజలకు ఒక్కసారి జ్ఞాపకం చేయమని చెప్పాడు. ఇది 4వ వచనంలో ఉన్నటువంటి మాట. 5వ వచనంలో మనం చూస్తే 5వ వచనం, యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ యొద్దకు పంపుదును. 5వ వచనం, ఎవరిని పంపుతానన్నాడు? ఎవరి దగ్గరికి పంపుతానన్నాడు? ఇశ్రాయేలు దగ్గరికి పంపుతానన్నాడు. ఎవరు ఏలియా? ఏలియా వచ్చాడు. ఇంతకీ ఏలియా వచ్చాడా? ఇంతకీ ఏలియా ఉన్నాడా లేడా? ఎక్కడున్నాడు ఆయన? రాజుల మొదటి గ్రంథంలో ప్రవక్త అయినటువంటి ఏలియా మనకి కనపడతాడు. ఆహాబు, యెజబేలు, ఇంత ఇశ్రాయేలు రాజులు ఉన్నటువంటి కాలంలో ప్రవక్త అయినటువంటి ఏలియా కనపడతాడు మనకు. మరి ఈ ఏలియా ఎవరు? ఏలియాని పంపుతానంటున్నాడు కదా, ఈ ఏలియా ఎవరు? ఆ మహంకరమైన ఆ దినం అంటున్నాడు కదా, యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్త అయిన ఏలియాను మీ యొద్దకు పంపుదును అన్నాడు. ఆ పంపించి ఏం చేస్తాడు ఆ ఏలియా? 6వ వచనంలో చెప్తున్నాడు ఏం చేస్తాడో చదవండి. ఏలియా ఏం చేస్తాడు? నేను వచ్చి దేశమును చెప్పించకుండానట్లు ఆ ఏలియా ఏం చేస్తాడంట? తండ్రుల హృదయమును పిల్లల తట్టుకును, పిల్లల హృదయమును తండ్రుల తట్టుకును తిప్పుదును. మీకు ఇప్పుడు ఒక ఫ్లూ ఇచ్చిన, ఇప్పుడన్నా చెప్తారా అని. మీకు 5వ వచనం చదివిస్తే మీకు ఆ ఏలియా ఎవరో మీకు తెలియదని 6వ వచనం కూడా చదివించిన. యేసుక్రీస్తు. ఇంకా దూత మీకు ముందుగా పంపుతానన్నాడా? ఇప్పుడు వచ్చింది మీకు. దూతను మీకు ఏం చేస్తానన్నాడు? ఆ దినమున ఏం చేస్తున్నాడు ఆయన? ఆ మహాదినమున దూత మీకు ముందుగా వస్తాడు. ఆ తర్వాత ఎవరు వస్తానన్నాడు? నిబంధన దూత వస్తాడు. మొట్టమొదటగా మార్గాన్ని సిద్ధపరిచిన దూత వస్తాడు. ఆ దూత తర్వాత ఏ దూత వస్తుందని చెప్పాడు ఆయన? నిబంధన దూత. నిబంధన దూత ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు. బాప్తిసమిచ్చు యోహాను, ఆయనతో పోల్చారు. ఎవరితో పోల్చారు? బాప్తిసమిచ్చి యోహానుని. బాప్తిసమిచ్చి యోహానుని ఎవరితో పోల్చాడంటే ఏలితో పోల్చాడు. ఏలియా ఒకప్పుడు పాత నిబంధనలో ఎలాంటి రోషం కలిగిన పరిచర్య చేశాడో, నూతన నిబంధనలో బాప్తిసమిచ్చి యోహాను కూడా అలాంటి రోషం కలిగిన పరిచర్య, ఏలియా లాంటి పరిచర్య. అందుకనే ఏలియాతో పోల్చారు బాప్తిసమిచ్చి యోహానుని. పిల్లల హృదయమును తల్లుల తట్టుకును, తండ్రుల హృదయమును పిల్లల తట్టుకును త్రిప్పుతాడు ఆయన.
ఆ ఏలియా ఏ విధంగా అయితే ఆహాబు యెజెబెలు ముందు రోషం కలిగి మాట్లాడాడు, మొఖమాటం లేకుండా మాట్లాడాడు, ఈ ఏలియా కూడా, ఈ బాప్తిసం ఇచ్చే యోహాను కూడా ఎలా మాట్లాడాడు అంటే సర్ప సంతానం అన్నాడు. భయపడ్డాడు ఎవరికన్నా? ఎవరికి భయపడలేదు. సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుండి నిన్ను తప్పించినవాడు ఎవడనని రోషం కలిగిన సేవ చేశాడు. ఒకనాడు ఏలియా సేవ చేశాడు. ఆ రోషం కలిగినటువంటి ఆ సేవని 400 సంవత్సరాల తర్వాత మార్గాన్ని సిద్ధం చేయటానికి ఒక దూత వస్తాడు. ఆ దూత, ఆ నిబంధన దూత మార్గాన్ని సరళం చేస్తాడు. ఆయన ముఖమాటం లేకుండా మాట్లాడతాడు. ఆ యొక్క మాటల ద్వారా, రోషం కలిగిన మాటల ద్వారా అనేక మందిని ప్రభు తట్టుకు ఆయన తిప్పుతాడన్నటువంటి మాటలు మనం చూస్తున్నాం. కొన్ని లేఖన భాగాలను మీకు చూపిస్తే, ఎందుకంటే చూపించకపోతే మళ్ళీ మీరు కన్ఫ్యూజ్లోనే ఉంటారు కదా. కొన్ని మాటలు నేను త్వరగా మీకు చూపిస్తాను ప్రియమైనటువంటి దేవుని సంగమా. మొట్టమొదటిగా లూకాసు వార్త అందరూ కూడా తెరవండి. లూకాసు వార్త 1వ అధ్యాయము. లూకాసు వార్త 1వ అధ్యాయము 8 నుంచి 17 వచనాల వరకు మీరు రాసుకోండి. లూకాసు వార్త 1వ అధ్యాయము 8 నుంచి 17 వచనాల మధ్యలో రాయబడినటువంటి మాటలు మీరు రాసుకోండి. మనకి అవసరమైన మాట మనం ఇప్పుడు చదువుకుందాం. 17 నుంచి 19 వచనాల మధ్యలో రాయబడిన మాట మనం చదువుకుందాం. మరియు అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టుకును, అవిధేయులను నీతిమంతులను జ్ఞానమును అనుసరించుటకు త్రిప్పి, ప్రభు కొరకు ఆయాత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషించుదురనెను. జకరయ్య, ఇది నాకెలాగూ తెలియను, నేను ముసలివాడనే, నా భార్యయు బహుకాలము గడిచినదని ఆ దూతతో చెప్పెను. దూత, నేను దేవుని సముఖమందు నిలిచిండు గాబ్రియేలును నీతో మాట్లాడుచున్నాను. ఈ సువర్తమానము నీకు తెలుపుటకును పంపబడితిని. ఈ సువర్తమానము నీకు తెలుపుటకు నేను పంపబడితిని. అక్కడ ఏం చూసాం మనం మలాకీలో? తండ్రుల హృదయమును పిల్లల తట్టుకును, పిల్లల హృదయములను తండ్రుల తట్టుకును, మానవుల హృదయాలను ప్రభు తట్టుకును తిప్పటానికి ఏలియా ఆత్మను కలిగి ఒక వ్యక్తి వస్తాడు. ఆ మార్గాన్ని సిద్ధపరుస్తాడు. ఆ వ్యక్తి ఎలిజబెత్ జకరయ్య గర్భంలో జన్మించబోతున్నాడని దూత వర్తమానాన్ని ఒకరోజు మోసుకొని వచ్చింది. ప్రియమైన దేవుని సంగమా, ఏలియా అంటే పాత నిబంధనలో ఉన్న ఏలియా అనుకోవద్దు. ఏలియా లాంటి స్వభావము, ఏలియా లాంటి ఆత్మ, ఏలియా లాంటి రోషము, ఏలియా లాంటి పరిచర్య. ఏలియా ఏ విధంగా అయితే ఆ రోజు రాజుల ఎదుట, అధికారుల ఎదుట నిలబడి పరిచర్య చేస్తాడు, అలాంటి పరిచర్య ఎవరు చేయబోతున్నారో తెలుసా? బాప్తిసమిచ్చు యోహాను చేయబోతూ ఉన్నాడు. ఈ విషయాలను తెలియజేయటానికే దేవుడు జ్ఞాపకం చేసి, అందుకని ఏలియా స్వభావం ఇప్పుడు ఎవరిలో కనపడుతుంది? మనకి బాప్తిసమిచ్చు యోహానులో కనపడుతుంది. 2 దూతలు ఉన్నారు. ఒక దూత మార్గాన్ని సిద్ధపరిచే దూత అయితే, ఇంకొక దూత నిబంధన దూత. ఆ దూతలు 2 వచ్చిన తర్వాత ఏం జరుగుతుందంటే, ఒక దినమును ఏర్పాటు చేశాడంట. మహాదినము ఏర్పాటు చేశాడు. లోకానికి జరగబోయే తీర్పు వేరు, ఇశ్రాయేలులకు జరగబోయే తీర్పు వేరు. ఆ నిబంధన దూత వచ్చినప్పుడు మార్గాన్ని సిద్ధపరిచే దూత ఏలేలాగా రోషము కలిగి ఏం చేస్తానన్నాడు? ఆయన పరిచర్య చేస్తానన్నాడు. ప్రేమైన దేవుని సంఘమా, ఆయనకు ముందుగా, యేసు ప్రభువుకు ముందుగా ఎవరు వచ్చారు? బాప్తిసమిచ్చు యోహాను వచ్చాడు. ఈయన
ఎవరి ఆత్మను కలిగి ఉన్నాడంట? ఏలియా ఆత్మను కలిగి ఉన్నటువంటి వాడిగా మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 3 అధ్యాయము 1-2 వచనాలు. మత్తయి సువార్త ఆ పరిచర్య ఎలా ఉందో యోహానుది ఒకసారి మనం చూద్దాం. 3 అధ్యాయం 1-2. ఆ దినముల యందు బాప్తిసమిచ్చు యోహాను యోహాను వచ్చి పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ప్రభు మార్గమును సిద్ధపరచుడి, ఆయన త్రోవలను ఏం చేయమంటున్నాడు? సరాలము చేయుడు. దేని గురించి బోధిస్తున్నాడు ఈయన వచ్చి? పాపాన్ని గురించి బోధిస్తున్నాడు, మారు మనసును గురించి బోధిస్తున్నాడు, రక్షణ పొందండి బోధిస్తున్నాడు. సర్ప సంతానమా, రాబో ఉగ్రత దినముంది, ఆ నిబంధన దూత రాబోతున్నాడు. ఆ నిబంధన దూత వచ్చినప్పుడు ఆయన గోధుమలను పొట్టును వేరు చేస్తాడు. ఇప్పుడు తప్పించుకునేవారెవరు? ఈ మాటలు విని రక్షింపబడేవారెవరు? భయభక్తులు కలిగేటువంటి వారెవరు? దేవుడు మోషే ద్వారా హోరేబులో ఒక నిబంధన మనకిచ్చాడు, ఆ కట్టడలను ఇచ్చాడు, ఆ న్యాయ విధులను ఇచ్చాడు. మీరు మారు మనసు పొందితేనే సరేనని ఆ దూతను పంపించి ఆయన మరి పౌరుషం కలిగి పరిచర్య చేసినట్లుగా ఆహాబు యెజబేలును అందరినీ కూడా ఆయన నిలబెట్టినట్టుగా మారు మనసును గురించినటువంటి బోధ చేసినట్టుగా మనము ఆ రోజు ఏలియాను చూస్తున్నాము. అదే బోధ ఎవరిలో కనపడుతుంది మనకి? ఆ బోధన ఎవరిలో కనపడుతుంది? మీరు 3 అధ్యాయం 1 నుంచి 12 వచనాల వరకు మీరు రాసుకోండి. అదే బోధ, ఏలియా చేసిన బోధనే యోహాను బోధ కూడా మనకి కనపడుతుంది. ప్రియమైన దేవుని సంఘమా, మత్తయి సువార్త త్వరగా మనం ముందరికి వెళ్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 10 నుంచి 14. మత్తయి సువార్త 11, 10 నుంచి 14. ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ ముందర నీ మార్గముని సిద్ధపరచును అని ఎవరిని గురించి రాయబడినో అతడే యోహాను. స్త్రీలు కనిన వారిలో బాప్తిసమిచ్చే యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆయనను పరలోక రాజ్యములో అల్పుడైన వాని కంటే ఇతని కంటే గొప్పవాడు. బాప్తిసమిచ్చే యోహాను మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలత్కారముతోను ఆక్రమించుకొనుచున్నారు. బలత్కారులు దాన్ని ఆక్రమించుకొనుచున్నారు. యోహాను కాలం వరకు ప్రవక్తలందరూ ప్రవచించుచూ వచ్చిరి, ధర్మశాస్త్రము సహా ప్రవచించుచుండెను. ఈ సంగతి అంగీకరించుటకు మీకు మనస్సు ఉంటే ఏలియా అంటేనా రాబోవు ఏలియా ఇతడే, వినుటకు చెవిలు గనవాడు వినును గాక. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. 14 వచ్చిన అండర్లైన్ చేసుకోండి ఆ మాట. ఈ సంగతిని అంగీకరించుటకు మీకు మనస్సుంటే రాబోవు ఏలియా ఇతడే. తన గురించి సాక్ష్యం ఇస్తున్నాడు ఏలియా. శాస్త్రుల ఎదుట, పరిచర్యల ఎదుట, వారందరి ఎదుట బాప్తిసమిచ్చు యోహాను ఆ రోజు మలాకి 400 సంవత్సరాల క్రితము ఏ ఏలియా గురించి అయితే చెప్పాడు, శాస్త్రులారా, పరిచర్యలారా, యాజకులారా, బోధకులారా, సమాజ మంది అధికారులారా, ఆ వ్యక్తి ఏలియా ఎవరని మీరు అనుకుంటున్నారా? ఆ ఏలియా లాంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తిని నేనే. మీరు వినగలిగేవారైతే వినండి. ఏమన్నాడు? వినుటకు చెవిగలగవాడు వినుగాక. ఎవరై ఇంతకు నువ్వు? ఎవరంటున్నారు ఈ మాట? ఈ మాట ఎవరు అంటున్నారు? ఎవరు నువ్వు అనే మాట శాస్త్రులు, పరిచర్యలు అంటున్నారు. ఈ 11 అధ్యాయములో శాస్త్రులు, పరిచర్యలకు చెబుతున్నటువంటి మాట ఆ వ్యక్తి ఎవరో తెలుసా? ఏలియా వస్తాడని చెప్పాను కదా మలాకి గ్రంథములో. ఆ ఏలియా ఎవరో కాదు, బాప్తిసమిచ్చు యోహాను. చెవిగలవాడు ఏం కావాలా? వినును గాక అన్నాడు. ఎవరి గురించి రాయబడిందో మలాకి గ్రంథములో మనం చదివాం కదా. ఈ మాటలని చదివామా? మలాకి గ్రంథములో
మలాకి గ్రంథంలో చదివిన ప్రతి మాట కూడా బాప్తిసమిచ్చు యోహాను గురించి, ఆ ఏలియా ఇతడే అన్నటువంటి మాటని మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని మార్కు సువార్త 9వ అధ్యాయము, మార్కు సువార్త 9వ అధ్యాయము, మార్కు సువార్త 9వ అధ్యాయము 11 నుండి 13 వరకు చదువుదాం. 11 నుండి 9, 11 నుండి 13, 9, 11 నుండి 13. వారు ఏలియా ముందుకు రావాలనని 9వ అధ్యాయం మార్కు సువార్త 11 నుంచి 13. వారు ఏలియా ముందుగా రావాలనని ఇదేమని ఆయన అడిగిరి. అందుకైన నిజమే, అయినను మనుష్య కుమారుడు అనేక శ్రమలు పడి ఏలియా వచ్చిననియు అతడు గూర్చి రాయబడిన ప్రకారము నీతో చెప్పుచున్నాను. ఆ రూపాంతరము కొండ మీద కనపడ్డ ఏలియా నిజమైన ఏలియానే కానీ ఇప్పుడు మీ మధ్యలో ఉన్నటువంటి వ్యక్తినైనటువంటి మలాకి గ్రంథంలో రాయబడిన ఏలియాను నేనన్నటువంటి మాటలు ఈ లేఖన భాగాల్లో మనం చూస్తున్నటువంటి మాటలు. మరొక మాటను కూడా మనం చూద్దాం. ప్రియమైన దేవుని సంగతి మత్తయి సువార్త 17వ అధ్యాయము, మత్తయి సువార్త 17వ అధ్యాయము 10 నుంచి 13, 10 నుంచి 13, 10 నుంచి 13 వచ్చిన. అప్పుడు ఆయన శిష్యులు, ఇలాగైతే ఏలియా ముందుకు రావాలనని ఎందుకు చెప్పుచున్నారని ఆయన అడిగిరి. అందుకు ఆయన ఏలియా వచ్చి సమస్తము చక్కబెట్టిన మాట నిజమే, అయినను ఏలియా ఇదివరకే వచ్చెను, వారతన్ని ఎరగక తమకిష్టం వచ్చినట్టు ఆయన ఎడల చేసిరి. మనుష్య కుమారుడు కూడా అలాగే శ్రమలు పొందుతున్నాడని అతనితో చెప్పుచున్నానే నేను. అప్పుడు ఆయన బాప్తిసం ఇచ్చిన యోహాను గుర్చే తమతో చెప్పినని ఎవరు గుర్తించారు? శిష్యులు గుర్తించారు. ఎవరి గురించి గుర్తించారు ఈ మాటలు? ఎవరి గురించి చెప్పాడు? ఈయన బాప్తిసమిచ్చి యోహాను గురించే చెప్పాడన్న మాట ఎవరు గుర్తించారు? శిష్యులు గుర్తించారు. వాళ్ళు శాస్త్రుల పరిచయాలు గుర్తించలేదు, కానీ శిష్యులైతే గుర్తించారు. తండ్రుల హృదయమును పిల్లల తట్టుకును, పిల్లల హృదయములు ఎవరి తట్టుకంట? తండ్రుల తట్టుకును తిప్పుతాడు ఆయన. ఆయనే బాప్తిసమిచ్చు యోహాను. ఏలియా ఆత్మ, ఏలియా స్వభావము, ఏలియా మనసు, శక్తి, రోషం కలిగిన సేవను చేశాడు. ఆ రోజు ఆ ఏలియా బాప్తిసమిచ్చు యోహానును పోల్చినటువంటి సందర్భాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. దేని గురించి చెప్పారు ఆ రోజు మలాకి అంటే? మారు మనసును గురించి చెప్పాడు. ఈ ఏలియా ఎవరి గురించి చెప్పాడు? బాప్తిసమిచ్చు యోహాను అంటే ఈయన కూడా ఎవరి గురించి చెప్పాడు? మారు మనసును గురించే చెప్పాడు. త్వరగా రెఫరెన్స్లు చెప్తాను, రాసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చదువుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. 4వ అధ్యాయం 17 వచ్చిన మత్తయి సువార్త, మత్తయి సువార్త 4వ అధ్యాయం 17 వచ్చినము. లూకా సువార్త 13, 1 నుండి 15. సమయం లేదు కనుక త్వరగా చెప్తున్నాను. లూకా సువార్త 13వ అధ్యాయం 1 నుంచి 15. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 18 నుంచి 22. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 18 నుంచి 22. పేతురు 2వ పత్రిక 3:9. రోమా 2:4. రోమా 2:4. ఇక్కడ రాయబడినటువంటి మాటలన్నీ కూడా దేని గురించి రాయబడ్డాయి అంటే, బాప్తిసం ఇచ్చి యోహాను దేని గురించి బోధించాడంటే
మారు మనసును గురించి బోధించాడు. మలాకి ఎవరి గురించి దేని గురించి బోధించాడంటే మారు మనసును గురించే బోధించాడు. యేసుక్రీస్తు వారు దేని గురించి బోధించాడు? ఆయన కూడా మత్తయి సువార్తలో మీకు చెప్పాను కదా, రెఫరెన్స్ 4:17, ఆయన కూడా మారు మనసును గురించే బోధించారు. ఆ దినము గురించి బోధించాడు. ఆ దినము రాబోతుంది. ఎవరికి ఆ దినము? ఇశ్రాయేలులకి దినము రాబోతుంది. ఆ మహాదినం ఎప్పుడొచ్చిందని చెప్పాను? క్రీస్తు శకం 70వ సంవత్సరంలో ఆ మహాదినం వచ్చింది. ఇశ్రాయేలు సమూల ధ్వంసం అయిపోయింది. లోకానికి తీర్పు తీర్చే దినం వేరు, ఇశ్రాయేలుకు దేవుడు తీర్పు తీర్చినటువంటి దినము వేరు. మలాకి గ్రంథానికి కొత్త నిబంధనకి 400 సంవత్సరాలైంది. మలాకి గ్రంథాన్ని మనం చూసినట్లయితే 382 సంవత్సరంలో చిట్ట చివరిగా పాత నిబంధనలో పారసీకులు పరిపాలించి పారసీకుల యొక్క రాజ్యం ముగించబడింది. ఇక ముగించబడినటువంటి ఈ 400 సంవత్సరాలు మనము ఆ తర్వాత 332 నుంచి 323 ముగింపులో మలాకి ప్రవక్త ఈ మాటలన్నిటిని కూడా ఇశ్రాయేలీలకి తెలియజేస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. 332 నుంచి 430 వరకు పారసీకుల తర ముగించబడింది. 430 నుంచి 420 వరకు ఎవరు పరిపాలించారంటే గ్రీకులు పరిపాలించారు. గ్రీకులు పరిపాలించిన తర్వాత 337 నుంచి 323 సంవత్సరములు, అంటే ఇంచుమించు 10 సంవత్సరాలు గ్రీకులు పరిపాలించారు. ఆ గ్రీకుల తర్వాత మరి పాత నిబంధన ముగించబడుతూ ఉన్నది. తర్వాత గ్రీకులు పరిపాలిస్తూ క్రమక్రమంగా గ్రీకు రాజ్యం అంతా పడిపోతున్న తర్వాత మక్కాబీలు పరిపాలిస్తున్నారు. మీకు ఎప్పుడు చెప్పానంటే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి ఈ భూమి మీదకి పంపినటువంటి ఆ సందర్భంలో మక్కాబీల గురించి చెప్పాను. ఎవరైనా విన్నారా? ఏడుంటుంది బుర్రలో. మక్కాబీలు ఎలా పరిపాలించారో చెప్పాను. మక్కాబీలు పరిపాలించిన తర్వాత క్రీస్తు శకములోకి మనం అడుగుపెట్టాం. రోమా ప్రభుత్వము వచ్చింది. 70 సంవత్సరాలు ఇశ్రాయేలీల పతనం అనేది ప్రారంభించబడి 70వ సంవత్సరములో దేవుడు ఇశ్రాయేలుకి ఏం తీర్చాడు? ఒక తీర్పుని తీర్చాడు. ఎవరికి తీర్పు తీర్చాడు ఆయన? మారు మనసు పొందని వారికి. ఎవరికి? మారు మనసు పొందని వారికి. ఈ 400 సంవత్సరాలు ఏం జరిగింది అని తెలుసుకోవాలని ఉంది కదా మీకు. తెలియాలా వద్దా? 400 సంవత్సరాలు ఏం జరిగిందో తెలియాలి. ఏది మలాకి నుండి బాప్తిసమిచ్చు యోహాను యేసుక్రీస్తు వారి 400 సంవత్సరాల మధ్యలో ఏం జరిగిందో మనకు ఖచ్చితంగా తెలియాలి. మలాకి మొట్టమొదటిగా చివరిగా బోధించాడు ఏంటంటే మారు మనసునేటువంటి బోధగా. మలాకి గ్రంథం ఏం చేశాడు? ఆయన ముగించాడు. మారు మనసు పొందండి అని చెప్పేసి ముగించినటువంటి చరిత్ర. ఒక 2 మాటలు నేను చూపించి ముగిస్తాను ప్రియమైన దేవుని సంగమా. మొట్టమొదటిగా ప్రకటన గ్రంథం 2:18 చదవండి. ప్రకటన గ్రంథం 2:18. ప్రకటన గ్రంథం 2:18. ప్రకటన గ్రంథం 2:10. తుయతరలో ఉన్న సంగపు దూతకి ఇలాగు రాయము, అగ్ని జ్వాలల కళ్ళులను అపరంజిగా పోలినటువంటి పాదములు గల దేవుని కుమారుడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియ కన్నా నీ కడపటి క్రియ ఎరుగుదును. అయినను నీ మీద తప్పు ఒకటి మోపవలసినది. ఏమనగా, ప్రవక్తనని చెప్పుకొనుచు యజబేలు స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. జారత్వమును విగ్రహమును బలిపిచ్చుట తినుటయ్యో అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచున్నది.
మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని. దేనికి సమయం ఇచ్చాడంట? మారు మనసు పొందటానికి దేవుడు ఇశ్రాయేలులకు దేవుడు అవకాశం ఇచ్చాడు. 400 సంవత్సరాల అవకాశం ఇచ్చాడు. మలాకి ప్రవక్తను పంపించి అవకాశాన్ని ఇచ్చాడు. మారు మనసు పొందండి, మారు మనసు పొందండి. ఆ మహాదినము రాబోతుంది. ఆ దినమున ఎవడు ఓర్వలేడు, ఆ దినాన ఎవడు సహించలేడు. ఆయన చాకలి వంటి సబ్బు వంటి వాడు, ఆయన కంసాలి వంటి అగ్ని వంటి వాడు. ఆ దినమున ఎవడు తప్పించుకోలేడు. మారు మనసు పొందనని పదే పదే బోధించాడు. ప్రియమైన దేవుని సంగమా, రోమపత్రిక 2వ అధ్యాయము ముగింపులోకి వచ్చేసాం మనం. రోమపత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. రోమపత్రిక 2వ అధ్యాయం 4వ వచనము. దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకును నిన్ను ప్రేరేపించుతున్నదని ఎరగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తునీకరించుదువా? నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును గుర్చి అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొందువు. మారు మనసు పొందటానికి దేవుడు అవకాశం ఇచ్చాడు ఇశ్రాయేలీలకి. కానీ ఇశ్రాయేలీలు లోబడనొల్లని ప్రజలు. ఇక నేను వీళ్ళతో మాట్లాడొద్దు, ఇక వీరితో వాదించనిక నేను ఇక ఏ ప్రవక్తని, ఏ దైవజనుని ఇశ్రాయేల్ ప్రజల మధ్యకి ఇక పంపించను. ఇశ్రాయేల్ ప్రజలు దుఃఖము కన్నీళ్లతో మునిగిపోయారు. 400 సంవత్సరాలు ఏంటయ్యా మా పరిస్థితులు ఏంటనేనని అర్థం కాని దిక్కు తోతని స్థితిలో ఉన్నప్పుడు నిబంధన దూత వచ్చాడు. ప్రియమైన దేవుని వాళ్ళారా, మార్గాన్ని సారాళము చేసే దూత బాప్తీసమిచ్చు యోహాను వచ్చాడు. మారు మనసుకు గూర్చినటువంటి బోధ, చివరి బోధ, బైబిల్ గ్రంథములో చివరి బోధ, మలాకి ద్వారా దేవుడు మాట్లాడిన బోధ ఏంటంటే మారు మనసుతో కూడిన బోధ. ఇక ఆయన పులి స్టాప్ పెట్టేశాడు. ఇక ఇశ్రాయేలులతో నేను ఇక వాదించను, మాట్లాడనని చివరి మాటలు చాలా ప్రాముఖ్యమైన మాటలు. మారు మనసును గురించిన బోధ. 2 భక్తులను పంపించాడు. బాప్తీసం ఇచ్చే యోహాను, లోకరక్షకుడైన యేసుక్రీస్తునిచ్చాడు. వారికి మారు మనసును గురించి బోధించాడు. మరి మనకు ఏం బోధించాడు దేవుడు? మనకు కూడా ఏం బోధించారు? మనకు కూడా మారు మనసు. ఆ మారు మనసు రావాలంటే మనకేం కావాలన్నాడు? మనకేం కావాలి? మనల్ని ఎలా పిలిచాడు దేవుడు? ఆ మారు మనసు పొందటానికి దేవుడు మనల్ని ఎలా పిలిచాడు? త్వరగా 2 విషయాలు చెప్తాను, రాసుకోండి. మనకు దెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 6-8. దెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 6-8 వచనాలని. 6-8. కాబట్టి మాసిదోనియాలోను, అదేనమ్మా 2వ దెస్సలోనిక కదా, మొదటి దెస్సలోనిక చదువుతున్నా. 6-8. ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకం నుండి అగ్ని జ్వాలలతో ప్రత్యక్షమై దేవుణ్ణి ఎరగని వారికిని, మన ప్రభు అయిన యేసు క్రీస్తు సువార్తకు లోబడని వారికిని ప్రతిదండన చేయనప్పుడు మిమ్మల్ని శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతిని అనుగ్రహించుటకు దేవునికి న్యాయమే అన్నటువంటి మాట అండర్లైన్ చేసుకోండి ప్రియమైన దేవుని వారలారా. అక్కడ రాయబడినటువంటి మాట 6-8 వచనాల్లో ఆయన తన ప్రభావంను కనపరచు దూతలతో కూడా పరలోకం నుండి అగ్ని జ్వాలలతో ప్రత్యక్షమై దేవుణ్ణి ఎరగని వారికిని, మన ప్రభు అయిన యేసుక్రీస్తు సువార్తకులు లోబడని వారికిని ప్రతిదండన చేయునప్పుడు, ఎరగని వారికిని, సువార్తకు లోబడిన వారికిని ఒకరోజు ఏం సిద్ధపరిచాడంట? ఆయన ఒక దినాన్ని సిద్ధపరిచినట్లుగా మనం చూస్తున్నాం ప్రియమైన దేవుని వారలారా. ఇదే 2:14 కూడా చూద్దాం. 2:14 దెస్సలోనిక 2:14. మీరు ఇలాగున రక్షింపబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమ పొందవలనని
ఆయన మా సువార్త వల్ల మిమ్మల్ని పిలిచెను. పౌలు చెప్తున్నాడు, మా సువార్త వలన మీకు పిలుపు ఎలా వచ్చింది? ఒకనాడు మోషే ద్వారా హోరేబు కొండ మీద ఇశ్రాయేలుకు ఆజ్ఞలనిచ్చి, విధులనిచ్చి, విధానాలనిచ్చి, వారిని సమకూర్చి, వారికి ఆజ్ఞలు పాటించమని ప్రవక్తలను పంపించి మారు మనసు పొందమని బోధించాడు. మనకు బోధ ఎలా వచ్చిందంటే సువార్త ద్వారా ఇప్పుడు మనం రక్షించబడ్డాం. ఇది సువార్త మనల్ని ఏం చేస్తుందో చెప్తున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఈ సువార్త ద్వారా నిన్ను నన్ను మనలందరినీ దేవుడు పిలిచాడు. హోరేబు కొండ మీద ఇశ్రాయేలు అందరినీ సమకూర్చాడు, ఆజ్ఞలు ఇచ్చాడు, వారికి కూడా మారు మనసు బోధనే చేశాడు. దేవుడు మనకు కూడా ఏ బోధ చేశాడు? మనకు కూడా మారు మనసుతో కూడినటువంటి బోధ. ఈ సువార్త విన్న వాళ్ళు ఎక్కడుంటారు అంటున్నాడు? యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని. ఏ మహిమను పొందవలనని? యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని. ఇదే మొదటి దశలోనికలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11, 12 వచనాల్లో మనం చూస్తే, తన రాజ్య మహిమకు మిమ్మల్ని పిలుచుచున్న దేవునికి తగినట్లుగా మీరు నడుచుకొనవలనని మేము మీలో ప్రతి వారిని హెచ్చరించుచు, ధైర్యపరచుచు, సాక్ష్యమిచ్చుచు, తండ్రి తన బిడ్డలలో నడుచుకునే రీతిలో మీలో ప్రతి వాడు మేము నడుచుకుంటామని మీకే తెలియను. మారు మనసుకు కూడినటువంటి బోధ. ప్రియమైన దేవుని వారలారా, పాత నిబంధనలో ఒకరోజు ఇశ్రాయేలుకు మారు మనసు పొందమన్నాడు. కొత్త నిబంధనలో మనకు కూడా సువార్త ద్వారా మారు మనసు పొందటానికి అవకాశం ఇచ్చాడు. దేవుడు ఇశ్రాయేలుకు 70 సంవత్సరంలో తీర్పు తీర్చాడు. అలాగే నూతన నిబంధనలో సువార్త ద్వారా ఒకరోజు మనందరికీ కూడా ఆయన ఏం చేయబోతున్నాడు? తీర్పు తీర్చబోతున్నాడు. ఆ మార్గాన్ని సరళం చేయటానికి మొట్టమొదటి దూత ఏలియా స్వభావం కలిగినటువంటి బాప్తిసం ఇచ్చే యోహాను వచ్చాడు. తండ్రుల హృదయంను పిల్లల తట్టును, పిల్లల హృదయమును తండ్రుల తట్టుకు తిప్పుతాడు. ఏలియా లాంటి స్వభావం కలిగిన వాడు. అలాగే యేసుక్రీస్తు వారు నిబంధన దూత. ఆయన కూడా పాపక్షమాపణ, మారు మనసును గురించి చెప్పాడు. ఆయన ఏం బోధించాడంటే ఆయన సువార్తను బోధించాడు. ఆ సువార్త ఇప్పుడు సకల జనులకు తెలియచేయబడింది. ఆ సకల జనులకి సువార్త వెళ్ళింది. ఈ సువార్తను నమ్మినటువంటి వారు, మారు మనసు పొందినటువంటి వారు ఒక దినాన్ని ఈ లోకానికి తీర్చబోయే తీర్పు నుండి వారు వేరైపోతారు. దేవుని రాజ్యానికి వారు చేరుతారు. 70వ సంవత్సరంలో ఏం జరిగింది? ఆ విషయాన్ని మనం వచ్చే వారం ధ్యానం చేద్దాం. ఈ 400 సంవత్సరాల మధ్యలో ఏం జరిగింది అది మనము రానున్న దినాల్లో ఆలోచన చేద్దాం. 3 బాప్తీసాల గురించి మనం చూసాం కదా. మృతుల కళ్ళకైన బాప్తీసము, అగ్ని బాప్తీసము, ఇంకా బాప్తీసం ఏంటి? పరిశుద్ధాత్మలో బాప్తీసము. అగ్ని బాప్తీసం ఎవరికని చెప్పాను నేను? భక్తిహీనులకు. భక్తులకి పరిశుద్ధాత్మ బాప్తీసం అని చెప్పాను. ఈ 3 విషయాలు రానున్న దినాల్లో మనం ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా 70వ సంవత్సరంలో ఏం జరిగిందో మనం చూద్దాం. మలాకి గ్రంథం ఈ రోజుతో ముగించబడింది. 70వ సంవత్సరంలో ఏం జరిగిందో చెప్తాను. ఈ 400 సంవత్సరాల మధ్యలో మలాకి నుండి యోహాను వరకు ఏం జరిగింది, ఎవరు పరిపాలించారు, చరిత్ర ఏంటి, ఎలా చరిత్రకు, బైబిల్కు, ఈ ప్రపంచానికి ఆధారాలు బైబిల్లో ఉన్నాయి, ఏ రాజుల కాలంలో ఇవన్నీ జరిగాయి, అన్నిటి కూడా క్షుణ్ణంగా ప్రతి విషయాన్ని కూడా మనము ధ్యానం చేద్దాం. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడతారా? జనవరి కదా, ఫిబ్రవరి నుంచి మే 24 వరకు ఆ మలాకి గ్రంథం గురించి ధ్యానం చేశాం. మీరు ఎంతవరకు నేర్చుకున్నారో మరి నాకు తెలియదు, కానీ నేనైతే చాలా నేర్చుకున్నా. మరి మీరు ఎంత నేర్చుకున్నారో తెలియదు. కొంతవరకు అయితే నేర్చుకున్నారని అనుకుంటున్నాను నేను. నేర్చుకున్నారా? కొన్ని విషయాలు అయితే చాలా విషయాలు నేర్చుకున్నారు కదా. మలాకి గ్రంథంలో ఉన్న చాలా విషయాలు మనకి అర్థమైనాయి. మీకు ఈ మలాకి గ్రంథం గురించి టెస్ట్ పెడతాను చెప్పిన, అవునా? 100 ప్రశ్నలకి అన్ని షార్ట్ క్వశ్చన్స్ సమాధానాలు. మొదటి బహుమతి రూపాయలు ఇస్తాం.
ఎన్ని రూపాయలు ఇప్పుడు చెప్పాను, చెప్తాను. ఓకేనా? మలాకి గ్రంథం చదువుకోండి. చదువుకొని మీకు 10 ప్రశ్నలు ఉన్నాయి కదా, 10 ప్రశ్నలు మీరు ఎవరికాడైనా రాసుకోకపోతే రాసుకొని నాకు వాట్సాప్ గ్రూప్లో పెట్టండి. పెడతారా? ఓకే. దేవుడి మాటల్ని దీవించునుగాక. తలలు వంచుదాం, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన యేసయ్య, వందనాలు ఆయన. మలాకి గ్రంథము ధ్యానించాం, ముగించాం దేవా.